గత 5 ఏళ్ల చీకటి పరిపాలనలో ఈ రాష్ట్రంలో దళితులు మరువలేని, మరచిపోలేని గాయం డాక్టర్ సుధాకర్. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా బాలకోటయ్య ఎప్పటికీ మర్చిపోలేని మానవీయ గాయం డాక్టర్ సుధాకర్. ఆ సుధాకర్ కుటుంబాన్ని కలవటానికి ఈరోజు విశాఖపట్నం ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్రలో భాగంగా వచ్చాము. సుధాకర్ గారి భార్యని, తండ్రి గారిని కలిశాను. మా ధ్యాస, మా యాస, మా కోరిక ఒకటే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ కుటుంబానికి ఎంత చెయ్యగలిగితే సాయం అంత చేయాల్సిన అవసరం ఉంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కూటమి విజయంలో 124 సీట్ల బలంలో సుధాకర్ గారి యొక్క సొత్తు, ఆత్మ బలిదానం, ఆత్మగౌరవంతో చేసిన ఒక పోరాట ధిక్కార పొలము. ఆ పొలం రాష్ట్రంలో చాలా మంది దళితులు కదిలించి ఆ కదలిక పెనువిప్పనై జగన్మోహన్ రెడ్డి గారిని అలకొట్టినట్టుగా ఢీకొట్టి కూటమి ప్రభుత్వానికి పట్టాభిషేకం చేస్తుందని భావించే విషయంలో నేను ఒకను. ఇటీవల ముఖ్యమంత్రి గారు ఈ కుటుంబం గురించి, ఇంటే కుటుంబంలో సుధాకర్ గారి పెద్ద కొడుక్కి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం వచ్చింది. ఆ రోజు కూడా సుధాకర్ గారి మీద జరిగిన ఆ కీచు పర్వంలో అప్పటి ప్రభుత్వం ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. ఇటీవల విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎవరిని అడిగితే పిఎంఓ ఆఫీస్ నుంచి ఆ విషయాలు చెప్పారు. మరోసారి వాళ్ళని కలిసి గతంలో వీళ్ళకి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని కొంత వాళ్ళకు వెసులుబాటు, దాని నష్టపరిహారం అనే మాటలు చెప్పను కానీ ఒక ఆర్థిక తోడ్పాటును కూడా ప్రభుత్వం ద్వారా అందించడం, చిన్న కుమారుడికి సంబంధించిన ఉద్యోగ అన్వేషణ సమస్యలుగా తీర్చుకునే బాధ్యత పడి ఈరోజు మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ సుజాత గారితో, మా మిత్రులు అజయ్ గారితో కలిసి వచ్చాను. తప్పనిసరిగా సుధాకర్ కుటుంబానికి న్యాయం చేసేందుకే మేము ఉన్నాం. మరోమారు మా ముఖ్యమంత్రిని కలిసి సుధాకర్ గారి కుటుంబం న్యాయం చేస్తాము కూడా మీ ద్వారా తెలియజేస్తాం. నమస్తే.